ఒకటో తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు ప్రియులారా. చదవబడినట్టు దేవుడి వాక్యముల నుండి స్థిరమైన నమ్మకత్వము అనే దాని గురించి చెప్పుకుందాం. స్థిరమైన నమ్మకత్వము అంటే స్థిరమైన నమ్మకత్వం ఎప్పుడు కలిగి ఉంటాము? గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పాత దినాల్ని, పాత రోజుల్ని, పాత సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎలా జీవించేవారము, ఎలా మాట్లాడేవారము, ఎలా బ్రతికేవారము, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, మనం ఏం చేసేవారము, వీటన్నిటి నుండి రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించారు, మనల్ని రక్షించారు, మనల్ని కాపాడారు. కనుక గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ కొత్త అనుభవాన్ని, లేకపోతే కొత్త జీవితాన్ని, లేక ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని దృష్టిలో పెట్టుకుని నమ్మకమైనటువంటి స్థిరమైన జీవితం మనం జీవించాలంటండి. అదే మాట్లాడుతున్నాడు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైనా మనము కూడా అలాగే ఉన్నామేమో. ఇతరులను నిందించేవారముగా, ఇతరులను బాధ పెట్టేవారముగా, ఇతరుల కుటుంబాలకి గొడవలు పెట్టేవారముగా, లేక వారి గురించి చెడ్డ మాటలు ఇతరులకు చెప్పేవారముగా, వారి గురించే పదే పదే మనం మాట్లాడుకునేవారముగా, ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి కుటుంబాలని విచ్ఛిన్నం చేసేవారముగా ఒకవేళ గతంలో మనం ఉన్నామేమో, అలాగే జీవించామేమో, అలాగే బ్రతికేమేమో. అయినా దేవుడు మనల్ని ప్రేమించి అపోస్తలుడైన పౌలు గారిని ఎలా ప్రేమించారు, లేక మన ముందు బ్రతుకుతున్న విశ్వాసులు దేవుడు ఎలా ప్రేమించి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు, అలా దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన జీవితాన్ని మనకిచ్చాడు. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడంటే ఏ దేవుడు మనల్ని ప్రేమించాడో, ఏ దేవుడు మనల్ని విడిపించాడో, ఏ దేవుడు మనల్ని రక్షించాడో, ఏ దేవుడు మన కుటుంబాన్ని కట్టాడో, ఏ దేవుడు మనల్ని స్వస్థపరిచాడో, ఏ దేవుడు జ్ఞానం దయచేస్తున్నాడో ఆయన పట్ల స్థిరమైన నమ్మకత్వం మనం కలిగి ఉండాలంటండి. కింద మాటలు అంటాడు, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటున్నాడండి. అపోస్తలుడైన పౌలుని ఒక్కడనే పిలవలేదు దేవుడు. లోకంలో నరవతారం ఎత్తిన ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుడు. మనలందరినీ సువార్త వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు పిలిచాడు. ఎందుకంటే దేవుని పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల నమ్మకమైన వారంగా ఉంటామని. నమ్మకమైన వారంగా ఇదివరకు ఎన్నో పనులు చేసాం, ఎన్నో వ్యాపారాలు చేసాం, ఎన్నో ఉద్యోగాలు చేసాం, ఎన్నో పనిపాట్లు చేసాం ప్రియులారా. కానీ మనల్ని దేవుడు ఎన్నుకొని మనల్ని పిలిచి సంఘములో చేర్చాడంటే దేవుని పనిలో నమ్మకస్తులంగా ఉండాలంటండి, నమ్మకమైనటువంటి పనివారంగా ఉండాలంటండి. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన యొక్క దుర్దినాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా మాట్లాడాడు, ఎలా చేశాడు, ఎలా నిందించాడు, ఎలా హింసించాడు, లేక సంఘం పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు, దేవుని ఎంత దూషించాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని నన్ను కూడా ప్రేమించి, ఆయన అనే మాట ఏంటంటే పాపులలో ప్రధాన పాపిని అంటాడండి. ఏమంటాడండి? పాపులను. మనం పాపం చేసామంటేనే ఒప్పుకో. మనం నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, కాండ్రాని మాటలు మాట్లాడావు, నువ్వు ఎలా ప్రవర్తించావంటే మనం అస్సలు ఒప్పుకోమండి, అస్సలు ఒప్పుకోం. కానీ ఆయన అంటాడు, నేను ప్రపంచంలో అందరూ పాపులైతే ఆ పాపులో ప్రధాన పాపిని. ఎందుకంటే తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఎలా జీవించాను, ఎలా ఉండేవాడిని, విలువ లేకుండా, గౌరవం లేకుండా, అసలు దేవునికి ఇష్టడుగా కాకుండా, ప్రభువుని పిలవడానికి యోగ్యత లేనటువంటి అటువంటి జీవితాన్ని జీవించి నన్ను దేవుడు నన్ను పిలిచాడు, నమ్మకమైన పరిచయం నాకు అప్పగించాడు. కనుక నేను నమ్మకంగా ఉంటున్నాను, నేను నమ్మకంగా ఉంటున్నాను. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, స్థిరమైన నమ్మకత్వం కలిగి జీవించాలంట. మనల్ని పిలుచుకున్నందుకు, మనల్ని ఎన్నుకున్నందుకు, మనం బ్రతికిస్తున్నందుకు, మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలంట. కృతజ్ఞత మనుషుల పట్ల ఉంటుంది కానీ దేవుని పట్ల చూపించలేకపోతున్నాము. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా జీవించే జీవితమే కృతజ్ఞత జీవితము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి 1వ కొరింథీ 4వ అధ్యాయము
1 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అంటున్నాడు. నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ఇచ్చాడా? నిన్ను ప్రేమించి సంఘ సహవాసం ఇచ్చాడా? నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇచ్చాడా? నిన్ను ప్రేమించి వ్యాపారం ఇచ్చాడా? నిన్ను ప్రేమించి పనిపాట్లు ఇచ్చాడా? వాటిలో నమ్మకముగా జీవించాలంటండి. వాటిలో నమ్మకముగా జీవించాలంటండి. గృహ పరిపాలన జరిగించే విషయం అంటండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుట అవశ్యము. ప్రేమని దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు ఏదన్నా వ్యాపారం చేస్తూ ఉంటే మీ తూకంలో తక్కువ రాకుండా ఉండాలంట ప్రియులారా. ఒకవేళ ఉద్యోగ ధర్మమే మీరు చేస్తూ ఉంటే మనము ప్రభుత్వ వారు నియమించినటువంటి టయానికి ముందే ఒక 5 నిమిషాల ముందే వెళ్ళాలంటండి. లేదు నీకు 4 గంటలకు 5 గంటల డ్యూటీ, 5 అయిపోయినా పని పూర్తి చేసి ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసి రావాలంటండి. నమ్మకమైన వారంగా మనం ఉండాలంటండి. మాట్లాడే విధానంలో నమ్మకత్వం చూపించాలంట. చేసే పని విధానంలో నమ్మకత్వం చూపించాలంట. అన్ని విషయాల్లో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. అంటే మనకు అప్పగించిన పనిని, లేక మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మనకిచ్చిన అధికారాన్ని, మనకిచ్చిన పని పట్ల అన్ని విషయాలు దేవుడు లెక్కడిగేవాడిగా ఉంటాడంట. కనుక నమ్మకత్వం కలిగిన వారంగా మనం ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో మనం మాట్లాడుతున్నాం, ఏ విషయంలో పని చేస్తున్నాము, ఏ విషయంలో ఎదుటివాడిని సలహా ఇస్తున్నాము, ఏ విషయంలో పని నేర్చుకున్నాము, అన్ని విషయాల్లో నమ్మకత్వము, స్థిరమైన విశ్వాసం కలిగి జీవించాలంటండి. 4వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే, అంటే స్త్రీలే కాదు, పురుషులే కాదు, యవనస్తులే కాదు, చిన్నపిల్లలు కాదు, అందరూ నమ్మకస్తులుగా జీవించాలంటండి. ఈ మాట మరీ వివరంగా చెప్తాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. చాలు ప్రేమన దేవుని. గృహ పరిపాలన విషయంలో అంటే కుటుంబాలు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, వ్యాపారంలో ఎలా నమ్మకత్తుకుంటున్నామో, ఉద్యోగులు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, అధికారములు ఎలా నమ్మకత్తుకుంటున్నామో, పని పట్ల ఎలా నమ్మకత్తుకుంటున్నామో, దేవుని సంఘ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, చాలా నమ్మకంగా జీవించాలంటండి. సంఘ పరిపాలన, గృహ నిర్వాహకత్వం అంటే ప్రేమని దేవుని పిల్లారా, మనం పాడే పాట, చేసే ప్రార్థన, చెప్పే మాట దేవునికి అంగీకారంగా ఉండాలంటండి. దేవునికి అంగీకారంగా ఉండాలంటండి. ఈనాడు చాలా సంఘాలలో విశ్వాసుల మధ్య లోకం చోటు చేసుకుంది. అంటే ప్రజలను ఆకర్షించాలి, ప్రజలు రావాలి, ప్రజలు చర్చలు నిండిపోవాలి, ప్రజలు ప్రాంగణం నిండిపోవాలంటే లేనిపోని మాటలను బోధించడం నేర్చుకున్నారండి. వాక్యంలో లేనివి, అపోస్తులు చేయనివి, దేవుడు చెప్పలేనివి ఒక ఆచారముగా, ఒక పద్ధతిగా, ఒక నియమ నిబంధనలుగా బోధిస్తున్నారు. దాన్నే పాటిస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం అనుసరించి వారు తక్కువైపోయారు. అందుకనే ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవునికి సముఖముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యక్రమములను విసర్జించున్నాము. అంటే బోధించకూడని విషయాలు, చేయకూడని పనులు, చెప్పకూడని విషయాలు. ఈనాడు సంఘాలలో లేనిపోని కార్యక్రమాలు ఉన్నాయండి. దినాలని, మాసాలని, ఉత్సవకాలని, సంవత్సరాలని, పండగలని, లేనిపోని అంటే క్రైస్తవులు చేయకూడనివి, అపోస్తులు మనకు నేర్పించలేనివి, మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఈ యొక్క పుస్తకాలలో దేవుడు చెప్పలేని విషయాలు ప్రజలకు రుద్ది వారిని బాధించి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించే వారిగా ఉంటున్నారు. సంఘము, సహవాసము, ఆరాధన, దేవుని పనులంటే క్రమముతో కూడింది. వాక్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు అక్కడ కనబడాలి. సంఘము అంటే ఏదో మనం నలుగురు చేరుకుని కూడుకుని కుర్చీల మీద లేకపోతే కింద కూర్చునేది కాదు ప్రియులారా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది.
తన ప్రాణం పెట్టాడు ఆయన. తన ప్రాణం పెట్టడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు ఈ సంఘాన్ని కట్టడానికి. ఈ సంఘాన్ని కట్టడానికి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించారు ఆయన. స్వరక్తంతో కట్టిన సంఘం ఇది. ఈ సంఘానికి వచ్చిన మనమందరం కూడా క్రీస్తు చెప్పినట్లుగానే, క్రీస్తు అనుకున్నట్లుగానే, క్రీస్తు కోరినట్లుగానే మనం జీవించాలండి. దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగానే మనం జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ఎలా చెబుతుందో, వాక్యం ఎలా జీవించమని చెప్తుందో, వాక్యం ఎలా మాట్లాడమని చెప్తుందో, వాక్యం ఎలా ప్రవర్తించమని చెప్తుందో దాని ప్రకారమే మనం జీవించాలి. ఎలాగ ఆనందించాలి, ఎలా సంతోషించాలి, ఎలాగ విందులు వినోదాలు చేసుకోవాలి, ఎలా జనాలు ఆకర్షించాలి, ఈ వాక్యం నేర్పించలేదండి. ఈ వాక్యం నేర్పించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ అవమానకరమైన రహస్య కార్యక్రమాలను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన ఈనాడు సంఘాలలో చేస్తున్న కార్యక్రమాలను బట్టి బయట అన్యజనాంగము లేక క్రైస్తవ సోదరులే చాలామంది సిగ్గుపడేవారుగా, భయపడేవారుగా, నిందించబడేవారుగా ఉంటున్నారంట. ఎందుకంటే జరగకూడని కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతున్నాయి, చేయకూడని కార్యక్రమాలు సంఘాల్లో చేస్తున్నారు, చెప్పకూడని మాటలు సంఘాల్లో సేవకులు బోధిస్తున్నారు. ప్రియులారా, మనం అలా ఉండకూడదని వాక్యం బోధిస్తూ ఉంది. ఏంటి నిజము, ఏంటి సత్యము, వాక్యం ఎలా బోధిస్తుంది, వాక్యం ఏమని మాట్లాడుతుంది, వాక్యం ఎలా జీవించమని చెబుతుంది. ప్రియులారా, మనం తెలుసుకునే వారముగా, దాన్ని అనుసరించే వారముగా, వాక్యపు క్రమాన్ని, వాక్యానికి నమ్మకత్వాన్ని మనం చూపించే వారంగా ఉండాలంటండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, పరలోక రాజ్యము మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటుంది. అంటే నమ్మకత్వాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక యజమాని వచ్చి ఒక అతనికి ఒక పని అప్పగించాడంట. నేను ఇలా చెప్తాను. ఒక యజమానుడికి ఓ పెద్ద అడవి ఉందంటండి. అడవిని చక్కగా చూసుకుంటున్నాడంట, దాన్ని చక్కగా కాచుకుంటున్నాడంట. అప్పుడు అతను ఒక ఆయన పిలిచి అన్నాడంట, ఈ అడవిని బాగా చూసుకుంటావా, అడవిలో ఉంటావా అని అడిగాడంట. ఉంటానండి అంటే, సరే ఆ అడవిలో ఓ చక్కటి గృహాన్ని నిర్మించుకున్నాడంట. చక్కని గృహాన్ని నిర్మించుకున్నాడంట. ఆ గృహం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు అడవికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి తాళం వేసుకుని వెళ్ళు, మరలా వేటాడి వచ్చిన తర్వాత చక్కగా ఆ గృహంలో నువ్వు తలదాచుకో అని చెప్పాడంట. సరే, అతనికి ఒక పెద్ద తుపాకీ ఇచ్చాడంట. ఎందుకంటే ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, నువ్వు వాటి నుండి కాపాడుకోవడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పాడంట. సరే, ఆ ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంటికి ఉన్నటువంటి మరి తాళపు చెవిని తీసుకున్నాడు. యజమాని అప్పగించినట్లుగా అతను చక్కగా రోజు వేటకెళ్ళి చక్కగా వచ్చి రోజు తుపాకు పట్టుకుని వెళ్తున్నాడు. అలాగనే సాయంత్రం వచ్చి ఆ ఇంట్లో చక్కగా తలదాచుకుంటున్నాడు. తన కుటుంబీకులు అన్నారంట, మీరు ఎక్కడ ఉంటున్నారు డాడీ అంటే, నేను అడవిలో ఉంటున్నాను, చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం, మరి అనేకమైన మృగాల మధ్య నేను ఉంటున్నాను, అయినా భయం లేకుండా ఉంటున్నానంటే మేము కూడా వస్తాం అన్నారంట. కుటుంబం అంతా వచ్చారంటండి. కుటుంబం అంతా వస్తే తన దగ్గర పెద్ద గన్ను ఉంది కదా, తుపాకు ఉంది కదా, దాన్ని కుటుంబాన్ని తీసుకుని చక్కటి ప్రదేశాలను చూపించి వస్తున్నాడంట. ఒక రోజున పులి ఎదురుగుండా వస్తుందంట. కుటుంబం అంతా ఉన్నారు, దాదాపు 10 మంది కుటుంబం ఉన్నారు. కుటుంబ యజమానికి ఇతను ఉన్నాడు. అయితే ఏం పర్వాలేదు, మన దగ్గర తుపాకు ఉంది కదా అని తుపాకిని గురి చూసి పేల్చాడంటండి. తుపాకుని గురి చూసి పేల్చేటప్పటికి బుల్లెట్ పక్కకి వెళ్ళిపోయిందంట. మళ్ళా పేల్చాడంట, బుల్లెట్ పక్కకి వెళ్ళిపోయిందంట. మళ్ళా పేల్చాడంట, మళ్ళా తప్పుకుందంట. బుల్లెట్లన్నీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు పిల్లలతోటి, కుటుంబంతో చెప్తున్నాడంట, పరిగెట్టండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. పరుగు పరుగున కుటుంబం అంతా కూడా ఇంటి దగ్గరికి వచ్చేసారంట. ఇంకా పులి తరుముకుంటా వస్తుందంట. ఇంటి దగ్గరికి వచ్చేసి గబగబా ఈ జేబులో చేపట్టేటప్పుడు తాళం చేయలేదంటండి. పులిని తప్పించుకున్నారు, ఇంటి దగ్గరికి వచ్చేసారు. కానీ తీరా చూస్తే తాళం చేలు పడేసుకున్నాడు. తాళం చేలు ఇంటి వెనకాలకి వెళ్తున్నారు, ఇంటి పక్కకి వెళ్తున్నారు, చెట్టు చాటును దాక్కుంటున్నారు. కానీ ఒక్కొక్కరుగా చీల్చి చెండాచి కుటుంబాన్ని చంపేసిందంట. పిల్లలు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక అరణ్యంలో బ్రతుకుతున్నప్పుడు
ఒక తాళపు చెవి తనకున్నప్పుడు, ఒక తాళం కప్ప ఇంటికి వేసినప్పుడు ఆ తాళం చెవిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి లోకంలో దూరస్తులమైన దేవుడు అని పిలవడం యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు తన ప్రేమ చేత రక్షించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి మన సంఘంలో చేర్చాడు, మనకి రక్షణ అనుగ్రహించాడు. రక్షణని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితులైనా సరే, కుటుంబాల్లో ఉన్నారా, వీధుల్లో ఉన్నారా, సమాజంలో ఉన్నారా, పనిపాట్లు ఉన్నారా, ఉద్యోగులు ఉన్నారా, అధికారంలో ఉన్నారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీరు రక్షణ కొనసాగించుకునేవారుగా, రక్షణ కాపాడుకునేవారుగా ఉండాలి. రక్షణ పొందుకున్నాను, నేను దేవుని బిడ్డ, నేను మర్చిపోకూడదంట. ఇక అంటున్నాడు, ఇక్కడ పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం కొలది వానికి పంచి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ప్రియులారా, విశ్వాసుల్ని గుర్తించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ప్రార్థన చేసే తలంతో ఒకరికి ఇస్తాడు, పరిచయం చేసే తలంతో ఒకరికి ఇస్తాడు, పాటలు పాడే తలంతో ఒకరికి ఇస్తాడు, హెచ్చరించే తలంతో ఒకరికి ఇస్తాడు, అనేక మందిని తీసుకొచ్చే తలంతో ఒకరికి ఇస్తాడు, ఒకరికి బోధించే తలంతో ఒకరికి ఇస్తాడు, ఒకరికి సువార్త వాక్యం చెప్పే తలంతో ఒకరికి ఇస్తాడు. కనుక అందరూ నానా విధమైన పరిచర్యలు కలిగి ఉన్నాం. మనం నానా విధమైన పరిచర్యలు కలిగి ఉన్నాము. ఈ పరిచర్యల్లో నమ్మకస్తులుగా మనం జీవించాలంటండి. నమ్మకస్తులుగా జీవించాలి. ఒక 5 ఉన్నాయంట, ఒకరికి 2 ఉన్నాయంట, ఒకరికి 1 ఉందంటండి. దేవుడిచ్చిన తలాంతుల్ని అభివృద్ధిపరుచుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి, నువ్వు సంఘంలో ఎందుకు పనికి రాకుండా అని చెప్పలేదు మనల్ని. సంఘంలో పనికొచ్చే పాత్రగా వాడుకోవడానికి మనకు అనేకమైన తలాంతులు ఇస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ తలాంతులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించాలి. దాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ 23వ వచనంలో చూడండి, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. ప్రేమైన దేవుని పిల్లలారా, గృహ నిర్వాహకత్వంలో, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ, అధికారంలో కానీ, దేంట్లో అయినా నమ్మకం ఉండాలి. దేంట్లో అయినా నమ్మకంగా ఉండాలి. మీకు అప్పగించిన పని నమ్మకంగా చేసేవారుగా మీరుంటే, దేవుడు భూ సంబంధమైన పని మీద మీరు నమ్మకంగా ఉంటే, పర సంబంధమైన పనుల మీద మిమ్మల్ని అధికారిగా నియమిస్తాడంట. భూ సంబంధమైన పనుల మీద, భూ సంబంధం ఉద్యోగ విద్యాల్లో మీరు అబద్ధం ఆడకుండా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, అక్కడ కూడా మిమ్మల్ని హోదాలో ఉంచుతాడంట. ఈ భూ సంబంధమైన చిన్నది, ఈ చిన్న దాంట్లోనే మీరు చాలా నమ్మకంగా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలి. ప్రతి పైసా విషయంలో కూడా నమ్మకం ఉండాలి, ప్రతి రూపాయి విషయంలో నమ్మకం ఉండాలి, ప్రతి 100 విషయంలో నమ్మకం ఉండాలి, ప్రతి 1000 రూపాయల విషయంలో నమ్మకం ఉండాలి. అన్నిట్లో నమ్మకం ఉండాలి. అన్నిట్లో నమ్మకం ఉంటేనే, నమ్మకంగా మనం అప్పగిస్తేనే దేవుడు కూడా మన నమ్మకత్వాన్ని చూచే పరలోకంలో ఏదైనా ఒక హోదా ఇవ్వబోతున్నాడు. భూ సంబంధమైన జనాంగాన్ని మనం చూసినప్పుడు, అన్నదమ్ములను, అక్క చెల్లిని, ఇరుగు పొరుగు వారిని, బంధువులను చూసినప్పుడు అందరూ కూడా అటువంటి వారే కదా, అబద్ధాలు ఆడేవారు కదా, దొంగిలించేవారు, మోసగించేవారు కదా. కనుక మనం లేకపోతే ఏంటి అని అనుకోవద్దు. వాళ్ళు ఎలా జీవిస్తారో జీవించండి, మీరు నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని చూసి వారు నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి నమ్మకత్వం నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఎందుకంటే భూ సంబంధమైన జీవితం గురించి కాదు, పర సంబంధమైన జీవితాన్ని గురించి ఇక్కడ యథార్థంగా జీవించాలి, యథార్థముగా జీవించాలి. ఇక్కడ దేవుడు ఇచ్చిన తలాంతుని 5కి 5 తలాంతులు సంపాదించాడు కాబట్టి, ఇదిగో ఈ చిన్న దాంట్లో నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పెద్ద వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. ప్రియులారా, మనమందరం కూడా మనకు అప్పగించినటువంటి గృహంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఏ పరిచర్య అయితే మనకుందో దాన్ని నమ్మకంగా చేయాలి. మనం నమ్మకంగా చేయాలి. చాలామంది అంటారు, నాకే పని రాదండి, నాకేమి అప్పగించకండి, నేనేమి చేయను. భూ సంబంధమైన పని పట్ల చేయకపోతే పరలోకంలో మనకి ఏదైనా పని ఉంటుందా? పరలోకంలో మనకి ఏదైనా అధికారం ఉంటుందా? దేవుని ఇచ్చిన ఆయుష్కాలంలో, దేవుడి ఇచ్చిన ఆరోగ్యంలో, దేవుడికి ఇచ్చిన బలంలో, శక్తిలో నువ్వు చేయగలిగిన పనంతా చేయాలంట. చేయగలిగిన పనంతా శక్తి లోపము లేకుండా చేయాలంట. శక్తి లోపము లేకుండా చాలామంది శరీరం దాచుకుంటారు. అలా ఉండకూడదు. ప్రేమ దేవుని పనైనా, కుటుంబ పనైనా నమ్మకంగా చేసేవారం ఉంటే దేవుడు మెచ్చుకునేవాడు. మన నమ్మకత్వం చూస్తాడంట ఆయన. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము
కాబట్టి దేవుని చిత్త ప్రకారము సత్ప్రవర్తన కలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని కాస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం జీవించాలంటండి. శరీరం అంది కాదు, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ అంది కాదు. దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. దీన్ని దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. ప్రేమించి మనకిచ్చిన శరీరాన్ని, ప్రేమించి మనకిచ్చిన ఆత్మను నమ్మకంగా మనం దేవునికి అప్పగించాలంట. దేవునికే అప్పగించాలంట. ప్రభువు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహిమపరిచానంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు అప్పగించినటువంటి ఆత్మ, దేవుడికి అప్పగించిన శరీరం యేసు ప్రభు వారికి ఆయన ఎలాగనుకున్నారో, ఎలా జీవించాలనుకున్నారో అలాగే జీవించాడంటండి. ఆయన దేవుడు అనుకున్న పనంతా, దేవుడు కోరుకున్న పనంతా, దేవుడు చేయమన్న పనంతా నమ్మకంగా చేశాడంట. నమ్మకంగా చేసి ఆయన చనిపోతున్నప్పుడు, దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అపోస్తుల కార్యముల్లో మీరు చదవకూడదు, స్టెఫను గురించి రాయబడిన మాట. స్టెఫను పరిశుద్ధాత్మ వేషంతో నిండి ఆయన అగ్ని కలిగిన మాటలు బోధిస్తూ చివరికి రాళ్లతో కొట్టబడి చనిపోయేటప్పుడు ఆయన అన్నాడు, దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. కనుక శరీరాన్ని, ఆత్మను అప్పగించే వారముగా ఉండాలి. అప్పగించే ముందు నమ్మకత్వంగా పనిచేయాలి, నమ్మకత్వంగా జీవించాలి, నమ్మకత్వంగా మాట్లాడాలి, నమ్మకత్వంగా ఆలోచించాలి. ప్రేమ దేవుని పిల్లారా, భూమి మీద కొద్ది కాలమే బ్రతుకుతాం మనం, ఎంతో కాలం బ్రతకం. కొద్ది కాలంలో యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, స్థిరమైన విశ్వాసం కలిగి జీవించాలి. మనకి మాదిరి ఎవరంటే చాలామంది ఉన్నారు. విశ్వాసుల వీళ్ళ జాబితా చాలా ఉంది. వీళ్ళందరికీ ముంగుర్తు, వీళ్ళందరికీ మూలమైనటువంటి యేసుక్రీస్తు వారు మనకున్నారు. కనుక వారు ఎలాగ తమ శరీరాలని తమ ఆత్మను అప్పగించారు, జీవించే ఈ భూలోకంలో ఎంత యథార్థంగా జీవించారు, దేవుని ఎంత నమ్మకత్వాన్ని చూపిస్తూ వచ్చారు. అవి చదువుకుంటూ, అవి చూచుకుంటూ, అవి ధ్యానిస్తూ నేను కూడా ఇలాగే జీవించాలనుకోవాలంటండి. నేను కూడా ఇలాగే జీవించాలి. ఒకవేళ అలా జీవిస్తే, మనం అలా బ్రతికితే, వారు బ్రతికినట్లుగా, వారు జీవించినట్లుగా, వారు మాట్లాడినట్లుగా, వారు కష్టపడినట్లుగా. అపోస్తుల కార్యములో లూకా గారు రాస్తారు, ప్రియులారా, క్రైస్తవుడు అయినందుకే బాధపడాలంట. ఎలాగండి? క్రైస్తవుడు అయినందుకే బాధపడాలంట. ఈనాడు చాలా సంఘాల్లో చాలామంది సేవకులు చెప్పే మాటలు, క్రైస్తవుడికి శ్రమలు లేవు, క్రైస్తవుడికి బాధలు లేవు, క్రైస్తవుడికి ఎటువంటి కష్టాలు లేవు. మనం పడవలసినటువంటి, మనం అనుభవించవలసిన కష్టాలన్నీ యేసుప్రభు అనుభవించేసాడంట. ఇంకా మనకేమీ లేవంటే హ్యాపీగా బ్రతికేయమనంట. కానీ డాక్టర్ లోకా గారు ఆయన అంటారు, ప్రియులారా, క్రైస్తవుడు అయినందుకే శ్రమ అనుభవించాలంట. శ్రమ దేవుని పేరు పెట్టుకున్నాను, నేను నమ్ముకున్నాను ప్రభువుని, నేను నమ్మి బాప్తిసం పొందాను, సంఘంలో చేర్చబడ్డాను, నేను ఒక సభ్యుడిని, సభ్యురాల్ని అని అనుకుంటే కనుక మనకి బాధలు ఉన్నాయంటండి, కష్టాలు ఉన్నాయంట. అంటే డబ్బు వల్ల కాదు, కరువు వల్ల కాదు, తిండి వల్ల కాదు, వస్త్రం వల్ల కాదు. దేవుని నమ్ముకున్నందుకు మన బంధువులే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెలే, మనకు కావలసిన వారే, మన ఇరుపొరుగు అవసరమైతే సంఘమే మనల్ని హింసించేదిగా ఉంటుందంట. మనం శ్రమ పడాలంటండి. శ్రమ, ఒకవేళ మీరు శ్రమ పడినట్లయితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీద్దాం అందరం కూడా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని చెప్తున్నాడు. ప్రియులారా, నమ్మకమైన జీవితము, నమ్మకమైన మాటలు, నమ్మకమైన పని ఎవరైతే కలిగి ఉంటారో, స్త్రీల, పురుషుల, సంఘ నాయకుల, పరిచారికుల, దేవుని సేవకుల, ప్రార్థించేవారా, పాటలు పాడేవారా, దేవుడు మీకు ఏ తలాంతి ఇచ్చాడు, ఏ పని అప్పగించాడు? సంఘంలో పాటలు పాడుతున్నారా? సంఘంలో ప్రార్థిస్తున్నారా? సంఘంలో పరిచారికులు ఉంటున్నారా? సంఘంలో వాక్యం చెప్పేవారిగా ఉంటున్నారా?
దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏ పని అప్పగించాడు, అందులో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మీరు వాటిని తగ్గించుకుని వాటిని ఓర్చుకునే వారిగా ఉండాలంటండి. మాటకి మాట ఎదిరిగించే వారముగా, ఒక మాట మనం వినబడితే, ఒక మాట ఎవరన్నా అన్నారని తెలిస్తే 10 మందికి చెప్పుకునే వారంగా, దేవుని అవమానపరిచే వారంగా, సంఘాన్ని అవమానపరిచే వారంగా, సేవకులు అవమానపరిచే వారంగా, లేక సహోదరులను అవమానపరిచే వారంగా మనం ఉండకూడదంటండి. అలా ఉంటే మనకు జీవ కిరీటం లేదు. శ్రమలు వస్తాయంటండి, శ్రమలు వస్తేనే నిజమైన క్రైస్తవులు. శ్రమలు వస్తున్నాయి అంటే, మీకు నిందలు వస్తున్నాయంటే, అవమానాలు వస్తుంటే మీరు శోధింపబడుతున్నారు, మీరు పరిశోధింపబడుతున్నారు, దేవుని దృష్టిలోకి వెళ్ళారని అర్థం. ఏబు శోధించబడ్డాడు, ఏబు పరిశోధించబడ్డాడు. దేవుడు చూశాడా లేదా? దేవుడు చూస్తున్నాడని అర్థం. దేవుడు చూస్తున్నాడు. శ్రమలు అనుభవించాడు, శ్రమలు తట్టుకున్నాడు, శ్రమలు సహించాడు. అందుకనే డబల్ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీకు శ్రమలు వస్తాయి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే. దేవుని ఎదుట ఏ దేవుడైతే మిమ్మల్ని పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే మిమ్మల్ని కనికరించాడో, ఏ దేవుడైతే మిమ్మల్ని క్షమించాడో, ఏ దేవుడైతే మిమ్మల్ని సంఘంలో చేర్చుకున్నాడో, ఆ దేవుని ఎడల, ఆ వాక్యం ఎడల మీరు నమ్మకస్తులుగా జీవించండి. నమ్మకస్తులుగా ఏమండి, దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తే లోకంలో జీవించే మనుషులందరి పట్ల నమ్మకంగానే ఉంటాం మనం. ఎందుకంటే దూరానున్న దేవునికే నమ్మకం ఉంటే దగ్గరకు ఉన్న మనుషుల పట్ల చాలా నమ్మకస్తులుగా జీవిస్తాము. అలా జీవిస్తే చివరికి మనం పొందుకునేది ఏంటి అంటే జీవ కిరీటము. దేవుడు జీవ కిరీటమే పోతున్నాడు. ఎవరికండి? నమ్మకస్తులకి, స్థిరమైన విశ్వాసం కలిగిన వారికి. మీకు అప్పగించిన పనిలో, మీకు అప్పగించిన తలాంతుల్లో యథార్థంగా మీరు దాన్ని ముందు కొనసాగించిన వారిగా ఉంటే. మార్చి నెలలో 24, 25, 26, 27 తేదీల్లో మనకి మీటింగ్లు రాబోతున్నాయి. 4 రోజుల్లో మీ నమ్మకత్వం అందరూ చూస్తారు, మీ యథార్థత అందరూ చూస్తారు, మీ పని అందరూ చూస్తారు, మీ పరిచర్య అందరూ చూస్తారు. మీరు నిలబడే విధానము, మీరు పాడే విధానం, మీరు ప్రార్థించే విధానము, ప్రతి ఒక్క దానిలో కూడా మన నమ్మకత్వాన్ని మనం కనపరిచే వారముగా మనం జీవించాలి. ఎందుకంటే రాబోయే లోకములో దేవుని చేత బలా నమ్మకం మంచి దాసుడాన్ని పిలిపించుకోవాలి, దాసురాలని పిలిపించుకోవాలి. బుద్ధి కలిగిన కన్నికల వల్ల మనం జీవించాలి ప్రియులారా. అన్నిటికంటే ముందు మనం జీవ కిరీటాన్ని పొందుకోవాలి. దేనండి? జీవ కిరీటాన్ని దేవుని చేత, దేవుని స్వహస్తాలతో మనం పొందుకోవాలి. అటువంటి జీవ కిరీటాన్ని పొందడానికి ఎవరికైతే అర్హత ఉందంటే నమ్మకస్తులకు మాత్రమే. ముగించే ముందు ఒక మాట చెప్తాను. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి మోషే గురించి తండ్రిని దేవుడు ఒక మాట మాట్లాడతాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు ప్రియులారా. అలాగనే షోషాను కోటలో ఉన్నటువంటి దానియేలు గురించి దేవుడు అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు నమ్మకస్తుడు అని చెప్తాడు. నువ్వు నమ్మకస్తుడవు. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని చేత నమ్మకస్తుడు లేక దేవుని చేత బలానొక మంచి దాసుడా అని మనం పిలిపించుకోవాలంటే మన పిలుపుని మనం వృధాగా పాడు చేసుకోకూడదు. మన పిలుపుని మనం అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలా జీవించామో, ఎలా బ్రతికామో, అసలు మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన కుటుంబాలు ఏమై ఉన్నామో, ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఒక సంఘము, ఒక సహవాసం కలిగి ఆత్మసమ అనుభవాలతో మనల్ని పెంచుతున్నాడంటే దేవుని ఎడల మనం నమ్మకస్తులంగా జీవించాలి. అటు వారిగా మీరు జీవిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.